देख रहे हैं सिटी इंडिया न्यूज़ चैनल हक की आवाज़। अस्सलामुअलैकुम नाजरीन, आप देख रहे हैं सिटी इंडिया न्यूज़। नाजरीन, हैदराबाद के कांग्रेस कायद फिरोज़ खान ने इल्ज़ाम लगाया कि सहाफ़ी पर हमले के मामले को लेकर उन पर सियासी दुश्मनी निकाली जा रही है और उन पर गैरकानूनी इल्ज़ाम आयद किए जा रहे हैं। उन्होंने मजलिस के सरबराह रुकन पार्लियामेंट असदुद्दीन ओवैसी पर इल्ज़ाम आयद किया कि उन्होंने वज़ीर आला केसीआर से फ़ोन पर रब्त करते हुए डीजीपी की शमूलियत से मुकदमा दर्ज कराकर जेल में डालने की बात कही। उनके खिलाफ 7 मुकदमा दर्ज किए गए हैं, जिसमें पुलिस के फ़राइज़ में रुकावट का इल्ज़ाम आयद करते हुए नाकाबिल ज़मानत दफ़ा 353 का मुकदमा दर्ज किया गया है। उन्होंने जज के सामने इस गैर कानूनी केस की वजाहत की है और उन्हें दूसरे मुकदमात में ज़मानत मिल गई है। मज़ीद उन्होंने बताया कि जब उत्तम कुमार रेड्डी टैंक बांड पर पहुंचे तो कांग्रेस कारकुनों की एक बड़ी तादाद आने पर उन्हें हटाने का काम अंजाम दिया। उन्हीं में से एक ANI के रिपोर्टर भी शामिल थे। इस दौरान रिपोर्टर ने उनके साथ बदसलूकी की थी, इसीलिए उन्होंने भी बदसलूकी से बात की थी। फिरोज़ खान ने वाज़ेह किया कि वो सहाफ़ियों के साथ दोस्ताना माहौल रखते हैं। ये वाक़या एक हादसासी था। ब्यूरो रिपोर्ट, सिटी इंडिया न्यूज़। నిన్న కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి క్యాండిల్ లైట్ మార్చ్ పెట్టుకున్నాం అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర రిగార్డింగ్ ఉత్తరప్రదేశ్లో 18 ఇయర్స్ అమ్మాయి బ్రూటల్ మర్డర్. దానిలో అమ్మాయి చనిపోయింది. ఆ టైంలో పబ్లిక్ ఎక్కువ అయితే నేను టోటల్ పబ్లిక్కి వెనకపో అని అందరికీ వెనక తోస్తున్నా. అప్పుడే ఈ ANI రిపోర్టర్ మాస్క్ ఉన్నది, ఆయన మైక్ చూడలేదు. నాకు నూపుతావా, నేనెవరు నీకు తెలియదు అంటే నేనన్నా ముఖ్యమంత్రి. నేను అక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వస్తే నేను రిసీవ్ చేసి ఆయనకు అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర తీసుకువస్తే ఇమీడియట్గా టోటల్ ప్రెస్ మధ్య నుంచి వచ్చి, సార్ ఉత్తమన్నకి కంప్లైంట్ పెట్టిన ఫిరోజ్ ఖాన్ మిస్బిహేవ్ చేస్తున్నాడు. అప్పుడు నేను అన్నా, నువ్వు నా చిన్న తమ్ముడు, ఇది ఒక ఆఫ్టర్ ఆల్ ఒక పెటీ ఇష్యూ, మిస్అండర్స్టాండింగ్ అయింది, ఫర్గెట్ ఇట్ అంటే ఉత్తమన్న కూడా అన్నాడు, అరే మిస్అండర్స్టాండింగ్ కదా పో అని పంపించేస్తాను. దాని తర్వాత మీటింగ్ ప్రొటెస్ట్ అయిన తర్వాత మా ప్రెసిడెంట్ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు, మనం అరెస్ట్ అయిద్దాం. ఇది యాక్చువల్లీ అరెస్ట్ అయిద్దాం మా ప్లానింగ్లో లేదు, ఉట్టి ధర్నా చేయాలి, వెళ్ళిపోవాలి. బోస్ రాజు గారు అన్నారు, రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీకి అరెస్ట్ చేస్తున్నారు కాబట్టి, వాళ్ళకు ఆపినారు కాబట్టి అరెస్ట్ కావాలి అంటే మేము అరెస్ట్ చేయడానికి పోతే మళ్ళీ పబ్లిక్ టోటల్ ఉరికి వచ్చింది. మళ్ళీ ఆపుతున్నా, వీడికి చేతి తలిగితే ఇతడు ఒక బూతు, అమ్మ మీద బూతు చెప్తేనే నేను కూడా తిట్టడం మొదలుపెట్టిన. నా తిట్టడం చూసి మా కార్యకర్తలు, కాంగ్రెస్ కార్యకర్తలు అతనికి కొట్టినారు. దాని తర్వాత DCP ఫోన్ వస్తుంది, రామ్ గోపాల్ పోలీస్ స్టేషన్ రామని, రామ్ గోపాల్ పేట్ పోలీస్ స్టేషన్ రామని, రైట్, ఇక్కడ సర్కిల్ ఇన్స్పెక్టర్కి పంపించేస్తారు. ఓకే, పోలీస్ స్టేషన్ నేను పోయి చూస్తే 9 o'clock నాకు డిటైన్ చేసి 4 o'clock దాకా ఎఫ్ఐఆర్ తెస్తున్నామని కూర్చోబెట్టినారు. నేనన్నా ఏదైనా సెక్షన్ ఉంటే చిన్న ఇష్యూ, పెటీ ఇష్యూ, నాకు మీరు ఎఫ్ఐఆర్ ఇచ్చేయండి, లేక ఇంకా నోటీస్ ఇవ్వాలి, 41 CRPC నోటీస్ ఇవ్వాలి, ఆ నోటీస్ ఇచ్చేయండి అన్న. 4 o'clockకి ACP గారు ఒక 2 ఇన్స్పెక్టర్స్, సర్కిల్ ఇన్స్పెక్టర్స్ తెచ్చి నా ముందు ఎఫ్ఐఆర్ పెట్టారు. ఆ ఎఫ్ఐఆర్లో
147 రైటింగ్, 341 రాంగ్ఫుల్ రెస్ట్రెయింట్ అంటే ఎవరికైనా పట్టుకోవాలి మనం జబర్దస్తి, 323 వాలంటరీ కాజింగ్ హర్ట్ అంటే ఎవరికైనా హర్ట్ చేయాలి మనం, 406 ఇన్సల్ట్, 506 క్రిమినల్ ఇంటిమిడేషన్ ధమ్కి వార్నింగ్, 427 డ్యామేజ్, 149 అక్కడ అన్లాఫుల్ అసెంబ్లీ అయిన మీ కార్యకర్తలు. దాని తర్వాత కింద చూస్తే 353 అంటే అసాల్ట్ ఆర్ క్రిమినల్ ఫోర్స్ టు డిటర్ పబ్లిక్ సర్వెంట్ ఫ్రమ్ డిశ్చార్జింగ్ ఆఫ్ హిస్ డ్యూటీ అంటే గవర్నమెంట్ సర్వెంట్ డ్యూటీ డిశ్చార్జ్ చేయడానికి పోతే ఫిరోజ్ ఖాన్ ఆపినాడు, మ్యాన్ హ్యాండిల్ చేసినాడు. ఇది నేనన్నా సార్ ఇది అన్నీ వచ్చినాయి 7 సెక్షన్స్ ఓకే, అది మనం కోర్టులో చూసుకుందాం, కానీ 353 ఎక్కడి నుంచి వచ్చింది అని ఇట్లా నాకు ఎఫ్ఐఆర్ కాపీ ఇస్తే ఎఫ్ఐఆర్ కాపీలో స్టేట్మెంట్లు ఉంటాయి. ఎవరి స్టేట్మెంట్? ప్రతాప్ కుమార్ రెడ్డి ఎస్ఐ నాంపల్లి స్టేట్మెంట్ ఉంటుంది, నేను అతనికి నూకినా. దాని తర్వాత మళ్ళీ ఒక సెకండ్ స్టేట్మెంట్ ఉంటుంది, ఎం ప్రసాద్ సైఫాబాద్ ఎస్ఐ, నేను అతనికి నూకినా. నేను అడిగినా సార్ ఆ జర్నలిస్ట్ ఇష్యూ ఓకే అది హిట్లో అయిపోయింది, కానీ ఇది 353 ఎక్కడి నుంచి వచ్చింది అంటే లేలే మేము 353 పెట్టేస్తాం అంటే అవతల్ పార్టీ మా ఆపోజిట్ పార్టీ టిఆర్ఎస్ కానీ ఎంఐఎం కానీ ఈ జర్నలిస్ట్కి సపోర్ట్ చేసి సీఎం ఆఫీస్ నుంచి ఫోన్ చేపించి ఫిరోజ్ ఖాన్ కాంగ్రెస్కి రాత్రి పగలు పని చేస్తున్నాడు. 1 ఇయర్ కింద చూస్తే నంబర్ 3 పొజిషన్లో ఉన్నది కాంగ్రెస్, ఇప్పుడు నంబర్ 2లో వచ్చింది. ఫస్ట్ టిఆర్ఎస్, సెకండ్ కాంగ్రెస్, థర్డ్ బీజేపీ అయిపోయింది. లేకుంటే 1 ఇయర్ కింద ఫస్ట్ టిఆర్ఎస్, సెకండ్ బీజేపీ, థర్డ్ కాంగ్రెస్ ఉన్నది. రాత్రి పగలు ఇటు పని చేస్తున్నాడు, మొత్తం గవర్నమెంట్ ఇష్యూస్ మీద మాట్లాడుతున్నాడు, రియాలిటీ పబ్లిక్కి చూపించేస్తున్నాడు అని ఒక కోపంతో మన ఓల్డ్ సిటీ ఒక చిన్న పార్టీ లీడర్ అసదుద్దీన్ ఓవైసీ ముఖ్యమంత్రి ఆఫీస్తో మాట్లాడి డీజీపీ గారికి ఫోన్ చేపించి లేకుంటే కమిషనర్ గారికి ఫోన్ చేపించి నా మీద 353 బుక్ చేపిస్తారు. దాని తర్వాత వీళ్ళ ప్లానింగ్ ఏమంటే 5 o'clock రాత్రి నాకు మెజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేయాలి, ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్, 353 నాన్ బెయిలబుల్, 353లో బెయిల్ దొరకాలి అంటే పీపీకి నోటీస్ పెట్టాలి, పీపీ నోటీస్కి ఆన్సర్ ఇచ్చిన తర్వాత బెయిల్ పిటిషన్ మీద డిస్కషన్ అవుతుంది, దెన్ బెయిల్ అవుతుంది. ఇవాళ నాకు ప్రొడ్యూస్ చేస్తే 2 October గాంధీ జయంతి హాలిడే, మళ్ళీ రేపు సాటర్డే, సండే, మండే నాడు డిస్కషన్, పీపీకి నోటీస్, ట్యూస్డే డిస్కషన్, వెడ్నెస్డే సాయంత్రం దాకా నేను జైల్లో ఉండాలి. 5 o'clock ప్రొడ్యూస్ చేస్తామంటేనే నాకు అర్థమైంది మెజిస్ట్రేట్ గారు నిద్రలో ఉంటారు, నిద్రలో లేపి మేడం గారు, అక్కడ మెజిస్ట్రేట్ మహిళ మేడం గారు, ఇది ఒక కేసు అంటేనే మేడం ఇట్లా చూస్తుంది, చూసి ఎప్పుడు బెయిల్ది ఎట్లా ఉంటుంది అంటే సెక్షన్లు చూస్తుంది, చూసి అరే 353 ఇది నాన్ బెయిలబుల్, ఓకే రిమాండ్, జైలుకి పంపి, ఇది ఉంటుంది. రాజకీయంలో ఉన్న 100 మందికి హెల్ప్ చేసినా కాబట్టి లా తెలుసు కాబట్టి నేనన్నా వీళ్ళకి 11 o'clock దాకా పోస్ట్పోన్ చేయాలి. సో ఎవరికైనా రిమాండ్కి జడ్జ్ దగ్గర ప్రొడ్యూస్ చేయ ముందు మెడికల్ చేయాలి. మెడికల్ పోయినప్పుడు ఉస్మానియా నేను ప్రతి ఒక్క వింగ్, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్, కార్డియాలజీ డిపార్ట్మెంట్ అనుకోండి, ఇక్కడ హార్ట్ చూస్తారు, అక్కడ పోతే నేను డాక్టర్లకు తిప్పిన, నాకు యాక్చువల్లీ హార్ట్లో బుల్లెట్ ఉన్నది సార్, నాకు బుల్లెట్ ఉన్నది, నాకు చక్కర వస్తుంది, నాకు సమజ్ అవుతలేదు అంటే 1 గంట మనం ఈసీజీ అది ఇది పెట్టుకొని టెస్ట్ చేస్తాం. దాని తర్వాత నాకు రీసెంట్గా 3 months ముందు పైల్స్ ఆపరేషన్ అయింది.
అక్కడి నుంచి మళ్ళీ రక్తం కారుతుంది, అది నిజం అని 1 గంట అక్కడ టైంపాస్ చేశాను. దాని తర్వాత నాకు స్టాబింగ్ అయింది, నా పేగులు కట్ అయింది. గ్యాస్ట్రో ఎంటాలజీ డిపార్ట్మెంట్లో 1 అవర్ టైంపాస్ చేశాను. దాని తర్వాత నాకు పిచ్చిగా అవుతుంది, నాకు డిప్రెషన్ అవుతుంది, నాకు ఎవరికైనా కొట్టాలి అనిపిస్తున్నది, నా దగ్గర ఎనర్జీ చాలా ఉన్నది అని పిచ్చి వేషాలు చూపించిన. అప్పుడు ఉస్మానియా ఆర్ఎంఓ నాకు ఎర్రగడ్డ హాస్పిటల్ రిఫర్ చేస్తాను. ఎందుకంటే నాకు టైం కావాలి అని నేను ప్రీ ప్లాన్డ్ యాక్టింగ్ చేస్తున్నా. అట్లనే ఎర్రగడ్డ హాస్పిటల్ పోయినా. అక్కడ 3 డాక్టర్లకు ఏమైతుంది అంటే అసలు నాకు ఏమైతలేదు. మేడం కోపం వస్తుంది, సూసైడ్ టెండెన్సీ, ఏదో అవుతుంది మేడం, ఎవరికైనా కొట్టాలి అనిపిస్తున్నది, డిప్రెషన్ అవుతుంది. డిప్రెషన్ అంటే ఈ మందు తినేస్తా ఆ మందు తినేస్తా అంటే అక్కడ 2 గంటలు టైంపాస్ చేసింది. టైం వచ్చేసింది 12 o'clock. నేనన్నా ఇప్పుడు తీసుకోపోరా మాకు, ఇప్పుడు మెజిస్ట్రేట్ దగ్గర తీసుకోపో. మెజిస్ట్రేట్ దగ్గర తీసుకోపోతే ఈ COVID-19 ఉన్నది కాబట్టి వెబ్ కెమెరాలో మెజిస్ట్రేట్తో నేను మాట్లాడినప్పుడు క్లియర్ కట్ మెజిస్ట్రేట్ మేడంకి చెప్పాను, మేడం నేను 3 times ఎమ్మెల్యే కంటెస్ట్ చేసిన, ఒకసారి ఎంపీ కంటెస్ట్ చేసిన, ఈ కేసు మొత్తం పొలిటికల్ మోటివేటెడ్, ఇది టిఆర్ఎస్ పార్టీ ఎంఐఎం పార్టీ కలిసేసి ఇది పెట్టిన కేసు. ఇక్కడ నేను 353 ఏ సర్కిల్ ఇన్స్పెక్టర్ కానీ, ఏ ఎస్ఐ కానీ, ఏ కానిస్టేబుల్కి కానీ నేను నూకలేదు. ఇది డూప్లికేట్ కేసు మేడం, ఇది జర్నలిస్ట్తో కేసు అయింది, ట్రూ మేడం, కరెక్ట్ మేడం, కానీ ఇది రాంగ్ మేడం. నాకు ఉట్టి పొలిటికల్ వెండేటా, పొలిటికల్ దాంతో రూలింగ్ పార్టీకి ఎక్స్పోజ్ చేస్తున్న ప్రతి ఇష్యూలో రూలింగ్ పార్టీ ఏం చేస్తున్నారు అది ఎక్స్పోజ్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళు నా నెత్తి మీద పెడుతున్నారు మేడం అంటే, మేడం ఇట్లా చూసి మేడంకి నేను చెప్పిన, మేడం యాజ్ పర్ లా నాకు 41 CRPలో నోటీస్ ఇవ్వాలి, దాని తర్వాత 48 hours తర్వాత నాకు అరెస్ట్ చేసే అర్హత పోలీస్కి ఉన్నది. కానీ నాకు 41 CRP ఇవ్వలేదు. నాకు 9 o'clock సర్కిల్ ఇన్స్పెక్టర్ మా ఆఫీస్కి వచ్చేసినాడు, రామ్ గోపాల్ పేట్ పోలీస్ స్టేషన్ తీసుకోపోయినాడు. యాక్చువల్లీ ఈ కేసు సైఫాబాద్ పోలీస్ స్టేషన్, కానీ సైఫాబాద్ నా కాన్స్టిట్యున్సీలో వస్తుంది, లొల్లి పంచాయత్ అవుతుంది, పబ్లిక్కి సంలాయించలేం అని ఒక ప్లానింగ్తో, ఒక పద్ధతితో నాకు రామ్ గోపాల్ పేట్ తీసుకోపోయినారు. నాకు అక్కడ పొద్దుగాల 4 గంటల దాకా పెట్టినారు. 7 hours నాకు ఇల్లీగల్ డిటైన్ చేసినారు. నాకు ఎఫ్ఐఆర్ ఇచ్చినారు. ఎఫ్ఐఆర్ ఇచ్చి ఇది చేసినారు మేడం, ఇవాళ గాంధీ జయంతి, మీరు న్యాయం చేయాలి, ఇది ప్రొసీజర్ లేకుండా నాకు ఇచ్చింది, మీరు రిజెక్ట్ చేయండి లేకుంటే నాకు బెయిల్ ఇచ్చేయండి మేడం, నాకు జైలుకి పంపించండి అని చెప్తే మేడం ఇది చూసి పోలీస్కి అడిగింది, యూ డిడ్ నాట్ ఫాలో ప్రొసీజర్ ఆఫ్ లా, సో ఇది ఎఫ్ఐఆర్ చల్లదు, ఇది తీసుకుపోండి, ఫిరోజ్ ఖాన్కి రిలీజ్ చేయండి. ఇవాళ ఫిరోజ్ ఖాన్ విక్టరీ కాలేదు, ఇవాళ సత్యమైతే జయతే, సత్యం శివం సుందరం, ట్రూత్ గెలిచింది, న్యాయం గెలిచింది. అండ్ ప్రెస్ గురించి ఎప్పుడు ప్రెస్కి నేను నా నెత్తి మీద పెట్టుకుంటా, నా గుండెలో పెట్టుకుంటా. ఇంతమంది మీరు వచ్చినా, ఎప్పుడైనా మీతో మిస్బిహేవ్ చేసినా ఎప్పుడు మీకు రెస్పెక్ట్గా చూస్తా. నేను అసెంబ్లీలో లేను, నేను పార్లమెంట్లో లేను, కానీ నా మాట ఎప్పుడు ప్రజల్లో తీసుకుపోయినా మీరే. మీతో నాకు ఏముంటుంది, మీరు నాకు ఒక సోర్స్, మీరు నాకు ఒక సపోర్ట్. ఆ జర్నలిస్ట్ మీద నాకు ఏం లేదు, కానీ ఈ అన్ని కేసులు అతను బుక్ చేయించారు, నో ప్రాబ్లం. అతనికి కోపం ఉన్నది, నేను అర్థం చేసుకుంటాను, కానీ ఒక న్యాయబద్ధంగా
ఒక ఆనెస్ట్ జర్నలిస్ట్గా వాడు చెప్పేది, నో సార్ 353 ఫిరోజ్ ఖాన్ చేయలేదు, ఇది 7 సెక్షన్స్ ఉన్నాయి కానీ ఇది 353 చేయలేదు. ఎంత అభిమానం నాకు పెరుగుతుంది. నేను ఇమీడియట్లీ ఈ దానిలో బెయిల్ తీసుకొని ఫస్ట్ పోయేది ఈ జర్నలిస్ట్ ఇంటికి. అరే హీరోలా నువ్వు, వాస్తవాలకి నేను ఫైట్ చేస్తున్నా, నా ప్రాణం పెట్టి ఇట్లా చేతిలో నా ప్రాణం పెట్టి నేను ఫైట్ చేస్తున్నా, నువ్వు కూడా సోల్జర్ రా. కానీ అసదుద్దీన్ ఓవైసీ ఫోన్ చేస్తే ఆయన అసదుద్దీన్కి ఎస్ అని ముఖ్యమంత్రి పేషి నుంచి ఫోన్ వచ్చింది, మొత్తం మ్యానిపులేట్ చేసేస్తారు. నేను అడిగిన ఈ ఎస్ఐకి ప్రమోద్కి, ఏం ప్రమోద్ గారు నేను మీకు ఆపినా లేకుంటే ఢక్లాయించినా, నీకు మ్యాన్ హ్యాండిల్ చేసినా? సేమ్ మాట నేను ప్రసాద్కి అడిగిన. వాళ్ళు కళ్ళలో కళ్ళు పెట్టలేరు, వెళ్ళిపోయినారు అక్కడి నుంచి. సో ఇది టోటల్ ఫ్యాబ్రికేటెడ్ కేస్. మెజిస్ట్రేట్ గారికి అర్థమైంది, న్యాయం గెలిచింది. जय हिंद, जय कांग्रेस। दोस्तों, अगर आपको हमारी न्यूज़ और एंटरटेनमेंट तमाम प्रोग्राम पसंद आते हैं तो फिर लाइक करें, शेयर करें और सब्सक्राइब करें, और हाँ, बेल आइकन दबाना ना भूलें ताकि आप हमारी हर न्यूज़ और हर एंटरटेनमेंट प्रोग्राम से अपडेट रहें। देखते रहिए सिटी इंडिया न्यूज़, हक की आवाज़।